హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? అయిపోయినాయి పనులన్నీ? ఏ వంటలు చేస్తారండి మధ్యాహ్నము? నేనైతే ఈరోజు మష్రూమ్స్ మునక్కాడ కాంబినేషన్తో కర్రీ చేస్తున్నా అండి. దానికి కావాల్సింది కొన్ని మష్రూమ్స్ శుభ్రం చేసి కట్ చేసి పెట్టేస్తాను, 2 మునక్కాడలు కట్ చేస్తాను, పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకొని, ఒక 3 టమాటాలు చిన్నగా ఉండేటి 3, లేదంటే పెద్దగా ఉంటే ఒకటి కట్ చేసి అన్నీ రెడీ చేసి పెట్టేసుకోనండి. స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని కాస్త ఆయిల్, తాలింపు గింజలు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తే అవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు వేసేసి సిమ్లో పెట్టేసుకొని పచ్చిమిర్చి వెళ్ళిపోయేంత వరకు వేయించుకొని ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. టమాటా ముక్కలు కూడా వేసేసుకొని చక్కగా కలిపేసి ఒక్క నిమిషం పాటు పెట్టేద్దాం. సిమ్లో పెట్టేసుకొని ఒక్క నిమిషం సేపు సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతాయి కదా. ఆ తర్వాత చక్కగా మునక్కాడలు వేసేసుకొని ఉప్పు పసుపు వేసేసుకుందాం అండి. ఉప్పు పసుపు వేసి చక్కగా కలిపేసుకొని 1 నుంచి 2 నిమిషాల సేపు ఉడికించుకోవాలండి. ఎందుకంటే మునక్కాడ కాస్త టైం పడుతుంది కాబట్టి ఉడకనీకి, అందుకని కాస్త 2 నిమిషాల సేపు స్టవ్ మీద పెట్టేసుకొని సిమ్లోనే పెట్టేసుకొని మంచిగా ఉడకబెట్టేద్దామండి. ఉడకపోతే ఇంకొక కొద్దిసేపు పెట్టేసుకుందాం అనమాట. ఇప్పుడు మూత పెట్టేసుకొని అయితే రెడీ అయ్యే లోపల మిగతా చపాతీ పిండి అది కలిపి పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది కదా. ఇప్పుడు కాస్త ఇంకా కొంచెం గట్టిగా అనిపిస్తుంది కాబట్టి కొద్దిసేపు మళ్ళీ సిమ్లో పెట్టేసుకుందాం, మూత పెట్టేసి కలిపేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ మష్రూమ్స్ అవి వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మష్రూమ్స్ వేసుకుని నేను ధనియాల పొడి ఏంటంటే కొబ్బరి ఎల్లిపాయలు అన్నీ పట్టి పెట్టుకుంటా కాబట్టి ఇప్పుడు వేరే ఏ మసాలా ఎక్కర్లేదండి. ధనియాల పొడి తగినంత కారం వేసేసుకొని మనకు పులుసు ఎక్కువ కావాలి అనుకుంటే నీళ్ళు ఎక్కువ పోసుకుంటే సంగట్లేకైతే బాగుంటుంది. పులుసు ఎక్కువ ఉంటే మామూలు చపాతీలోకి అదైతే కాస్త గ్రేవీ లాగుంటే బాగుంటుంది. నేనైతే చపాతీ కాబట్టి కాస్త వాటర్ తక్కువ వేసుకుంటాను. మీకు సంగట్లేకైతే ఎక్కువ వేసుకొని మీకు పులుసు కావాలంటే వేసుకోవచ్చు. నేను కప్పుడంటే పోస్తున్నా. నేను ఏంటంటే ఇంతకు అన్నీ వేసాను కానీ మర్చిపోయాను అనమాట. ఒకటి జీడిపప్పు మర్చిపోయానండి, పోపులు వేయాల్సింది మర్చిపోయాను అనమాట. అందుకని ఇప్పుడు లాస్ట్లో అయినా మష్రూమ్స్తో పాటు ఉడుకుతుంది కానీ వేసేసి చక్కగా కలుపుకొని మూత పెట్టేస్తే తొందరగా ఉడికిపోతాయి అనమాట. మనకు ఒకప్పుడు మాకైతే మా సైడ్ అయితే వర్షాలు పడితే జూన్ జూలైలో ఉరుముతే తెల్లారి లోపల మష్రూమ్స్ పుట్టగొడుగులు అనేవాళ్ళు అన్నమాట. ఊళ్ళో చక్కగా తెచ్చుకొని వర్షం పడిందంటే సరే అందరు తెచ్చేసుకొని వండుకునే వాళ్ళండి మంచిగా. అసలు అలా ఉండేదన్నమాట. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి మనకు. ఈ డీమార్ట్లు విజేతాలు వచ్చాక చాలా దొరుకుతున్నాయి, ఊళ్ళలో కూడా దొరుకుతున్నాయి లేండి. వాటి గురించి కాకుండా చక్కగా కూర అంతా రెడీ అయిపోయింది కదా, బౌల్లో తీసి పెట్టేసుకొని చపాతీ చేసేసుకుందామండి. చపాతీ చేసేసుకుంటే టైం కూడా అవుతుంది కదా. కాస్త మనకి ఇష్టమైన కూరలు ఏదైనా వండుకున్నాం అనుకోండి ముందే ఆకలి అయిపోతుంది కదా, అలా అనమాట. వైట్ రైస్ అయిపోయింది. నేను పొద్దున ఈరోజు దేవుడికి నైవేద్యంగా గోధుమ రవ్వ స్వీట్ చేశాను అనమాట. అది కాస్త చపాతీ, మష్రూమ్స్ మునక్కాడ కర్రీ ఎంతో టేస్ట్గా ఉండే కూర కూడా రెడీ అయిపోయింది. చక్కగా అన్నీ పెట్టేసుకొని తిని పెట్టేద్దాం. ప్లీజ్ అబ్బా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చితే మీరు ఈ విధంగా ట్రై చేయండి. సూపర్ ఉంది తెలుసా మునక్కాడ మష్రూమ్స్ కాంబినేషన్ కర్రీ. ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి. అలా మునక్కాడ తినని వాళ్ళకు కూడా ఇలా ఏదన్నా కాస్త డిఫరెంట్గా ఆలోచించి చేసుకుంటే మునక్కాడ దాంతోపాటు మునక్కాడ తింటారు, ఇది తింటారు అనమాట. మునక్కాడ చాలామందికి ఇష్టం ఉండదు కదండి, అందుకని అలాంటి వాళ్ళు కూడా తింటారు. వేసిన ఇప్పుడు చక్కగా కూర అంతా రెడీ అయిపోయింది కదా, మంచిగా ఒక బౌల్లో తీసి పెట్టేసుకొని చపాతీ వేసుకొని తిని పెట్టేద్దాము. వేసిన జీడిపప్పు 4 ముక్కలు నాకే వచ్చేసుకున్నాను అనమాట. జీడిపప్పు అంటే చాలా పిచ్చి అండి, నాకైతే చాలా ఇష్టము. గుప్పటి తీసాను అనుకుంటే కూరలోకి ఒక 5-6 పడితే కూరలో మిగతా నేను తినేస్తాను అనమాట. అంత పిచ్చి. వేసిన దాంట్లో నేనే ఎక్కువ తినేస్తాను. ప్లీజ్ అప్ప నచ్చితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి.